వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టు పైన యాత్ర ప్రారంభించబోతున్న చిరంజీవి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. పోలవరం యాత్రను ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చిందనే అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. చిరంజీవి గారు, పోలవరం అంశాన్ని ప్రధానంగా పీఆర్పీ ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే రాష్ట్రంలో ఇంకా ప్రధానమైన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, అదేవిధంగా లాంగ్ పెండింగ్ ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి, కానీ పోలవరాన్నే ఎందుకు తక్షణ ప్రాధాన్యంగా పోలవరాన్ని ఎంచుకున్నారు మీరు? పోలవరం అనేదండి మిగతావి కూడా ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నా మిగతా వాటితో పోలిస్తే అన్ని అనుమతులు ఉండి అన్ని రకాల అర్హతలు ఉండి అత్యంత ఆవశ్యకత ఉండి ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. చెప్పాలంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి, అంటే 1941 నుంచి కూడాను ఈ యొక్క పోలవరం అన్నది అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది అత్యంత అవసరమైంది అని కూడాను విదేశీ నిపుణులు, ఇంజనీర్స్ వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ కూడా చూసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. దానికోసం 13-14 చోట్ల వాళ్ళు సర్వే చేసి గోదావరి నది మీద ఇది ప్రాపర్ ప్లేస్ అని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు నుంచి ఇది ఎందుకో జాప్యం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత 80-81లో టి అంజయ్ గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తే అన్ని రకాల అనుమతులు పొంది అండ్ సిడబ్ల్యూసి వాళ్ళ యొక్క పూర్తి ఆథెంటిసిటీ ఉన్నటువంటి వాళ్ళ అధికారికంగా ఇది అవసరం అనేది చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ దీనివలన ఎంత ఆయకట్టు అనేది స్థిరీకరించబడుతుంది, కొత్త ఆయకట్టు ఎన్ని లక్షలు వస్తుంది అనే దాని మీద నిపుణులు వాళ్ళందరూ కూడా చూస్తే అత్యధికంగా ఇక్కడ ఆయకట్టు అనేది కొత్తగా వ్యవసాయం సాగులోకి వస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సాగునీరు గురించి, తాగునీరు గురించి కూడా అంతే ఇది ఆవశ్యకత, అంత అవసరం ఉందండి. ఇవన్నీ చూస్తే కనుక అలాగే ఆర్ఆర్ ప్యాకేజీలకు సంబంధించి పునరావాసం సంబంధించి కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మందికి కూడా ఇవ్వడం జరిగింది నష్టపరిహారం. ఆ ఇచ్చిన నష్టపరిహారంలో కూడాను అందరూ చెప్పేది ఏంటంటే ఇది భారతదేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి నష్టపరిహారంలో ఇది బెస్ట్ ప్యాకేజ్, ఆర్ఆర్ ప్యాకేజ్ అంటూ కూడా దీని మీదకి చెప్పడం జరిగింది. అన్ని రకాలుగాను ఇది ప్రాధాన్యతను సంతరించుకుని ఇది అన్నది ముందు వరుసలో ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రజలో తీసుకువెళదాము. ఆ తర్వాత మనకి చెవెళ్ళ, ప్రాణహిత ఉన్నాయి, మిగతా అరకొరగా ఉంటూ ఇంకా నిర్మాణం పూర్తి కాని పులిచింత లాంటివి ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఏవో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలు కూడా అట్లా కొన్ని చోట్ల ఆగిపోయి ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మీరు చాలా హోంవర్క్ చేసినట్టు కనబడుతుంది, చాలా ఇన్ డెప్త్. బట్ ఇది జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ అండి. ఈ విషయంలో మీరు రాష్ట్ర స్థాయిలో ప్రజల్ని, ప్రభుత్వాన్ని కదిలించడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఏదైనా మీరు డెలిగేషన్ కానీ ఏదైనా కృషి చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఈ డిలే చేయటం మూలంగా ఈ రోజున దీని నిర్మాణ వ్యయం అన్నది ఒక టైంలో అయితే 103 కోట్లు అన్నారండి. అలాంటిది ఇప్పుడు 10,000 కోట్లని ఈ మధ్యకాలంలో దీనికి చెప్పారు. అండ్ భవిష్యత్తులో ఇది 15,000 కోట్లకి పూర్తయ్యే నాటికి అవుతుందని కూడాను మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఇంత డబ్బుని మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలి అంటే కనుక ఇది ఆషామాషి అనే విషయం కాదండి. ఆర్థిక భారం చాలా ఎక్కువగా మోపబడుతుంది. ప్లస్ ఇది ఇంటర్ స్టేట్ బహుళార్థక ప్రాజెక్ట్ కూడా అనుకోవచ్చు అండి. అంటే అవును. సో ఆ రకంగా ఇలాంటి ప్రాజెక్టులు జాతీయ హోదా పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయండి. వాళ్ళు కూడా హామీ ఇచ్చిన మాట వాస్తవం. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడాను 2-3 ప్రాజెక్టులకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ హోదా తీసుకొచ్చేందుకు గాను ముమ్మర ప్రయత్నం చేస్తామన్నట్లుగా కూడా ఆయన అన్నారు. బట్ ఎలాంటి ప్రయత్నాలు ఎప్పుడు ఏమీ జరిగినట్లుగా కానీ నిర్దిష్టంగా అయ్యి తీరాలి, మీరు హోదా ఇచ్చి తీరాలి, గుర్తించాలి అని మన ఎంపీలు కానివ్వండి, ఇక్కడి నుంచి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు ఏ సందర్భంలోనూ అడిగిన దాఖలాలు లేవండి. అలా ఇవ్వగలిగితే 90% ఆఫ్ ది బడ్జెట్లో ఈ 15,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే కనుక అది మనకి చాలా వెసులుబాటు ఉంటుంది. ఆ డబ్బుని మిగతా వాటి మీద వెచ్చించి ఆ రకం సౌలభ్యం పొందే భారం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిగా మీరు చెప్పినట్లుగా ఇది విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద జాతీయ హోదా తీసుకొని ఇచ్చేందుకు గాను, గుర్తింపు లభించేందుకు గాను మా ప్రయత్నం, మా మెమోరాండం, మా రిప్రజెంటేషన్ అనేది తీసుకువెళ్తాం. ఒక పాయింట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు తోటి ఎందుకు ప్రారంభిస్తున్నారు అనేదానికి కంటిన్యూషన్ ఏమైనా ఉందా? అంటే ఈ ప్రాజెక్టు తర్వాత ఇంకో ప్రాజెక్టు చేయాలని యాత్ర కానీ అట్లాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఉందా? ఒకటి. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు తీసుకునే విషయంలో ప్రాంతీయ విభేదాలు లేకపోతే ప్రాంతీయ భావాలు
ద్వేషాలు ఇట్లాంటివి ఉన్నాయి. ప్రయారిటీస్ ఫిక్స్ చేయడంలో కానీ, లేకపోతే రాజకీయ కోణంలో చూడటంలో కానీ. ఇప్పుడు మీది పోలవరం యాత్ర కాదు, సమైక్యత యాత్ర అని కొంతమంది విమర్శిస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క పోలవరం అనే దాన్ని మేము ప్రధానంగా ఉద్యమంగా తీసుకువెళ్ళటం అనేది మీరు అన్నటువంటి వన్ సైడెడ్ పక్షపాత వైఖరి అని అనటం అనేది అది దురదృష్టం. అది ఎంతమాత్రం కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయటం అనేది చెయ్యం. అందులో ఇందాక నేను చెప్పినట్లుగా అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని రకాలుగానే వెంటనే ప్రారంభించడానికి అవకాశం ఉంది. దీన్ని నిజం చెప్పాలంటే ప్రారంభించారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా ఈ పోలవరానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభిస్తున్నట్లుగా అన్ని రకాలుగా అని చెప్పారు. ముందు కదిలింది. ఆ రకంగా ఈ 6 సంవత్సరాలలో జరగవలసినంత ఫాస్ట్గా జరగలేదు అన్నదే మేము చెప్పాలనుకుంటున్నామండి. అంటే కేవలం 6 సంవత్సరాల్లో 6 నుంచి 10% మాత్రమే పూర్తయింది. ముఖ్యంగా హెడ్ వర్క్స్ సంబంధించి అయితే కనుక అంత మాత్రంగా జరిగింది. ముందు కాలువలు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ అనేది చాలా త్వరితగతిన తవ్వేశారు. ఆ తవ్వటం వెనక కూడాను పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేయాల్సి వస్తే కనుక ముందు హెడ్ వర్క్ ఏమిటి అనే దాని మీద ఆ డిజైన్ ఖరారైపోయిన తర్వాత ఆ వర్క్ ప్రారంభించాలి. ఆ తర్వాత కొద్ది సమయం తీసుకుని సరే కాలువలు తవ్వచ్చు. బట్ ముందు కాలువలు తవ్వటం మూలంగా ఏంటంటే ఏదో ముందు పని జరుగుతుంది కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్డ్గా ముందు నిధుల్ని కనుక రిలీజ్ చేసేస్తే దానిలో వచ్చేటటువంటి కిక్ బ్యాక్స్ కానివ్వండి, కమిషన్లు కానీ వీటి మీద ఏమైనా దృష్టి సారించారా అని పలు వ్యక్తులు వీళ్ళు అనుమానం వ్యక్తం చేసేసరికి మనం అందరం కూడా అనుమానం పడాల్సి వస్తుంది. నిజాలు అనేది భగవంతుడు తెలుస్తుంది. మేడిపల్లి నుంచి లక్ష్మి గారు మాట్లాడిన చిరంజీవి గారితో. హలో, చిరంజీవి అన్నయ్య. లక్ష్మి గారు నమస్కారం. మీ అభిమాని కూడా. సరే, మీరు ఎప్పుడు పోలవరం గురించి మాట్లాడుతుంటారు, మా నల్గొండ జిల్లా గురించి మాట్లాడేదేమనే ఎప్పుడంతా చూస్తున్నాం మేము. మా గురించి అసలు మాట్లాడట్లేదు, తాగడానికి లేవు సార్. మరి మేము వాడికి పోతే అసలు ఓ అన్న వద్దా ఊరికి వాళ్ళ బాధలు లేకపోతున్నాం సార్ మేము. లక్ష్మి గారు, మీరు నన్ను గమనిస్తే గనక నేను సిరిసిల్ల వెళ్ళిన తర్వాత నా తర్వాత మా పార్టీ తరఫున నేను కదిలి వెళ్ళింది మీరు నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళతోటి కొన్ని 2 రోజుల పాటు నేను పర్యటించాను. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అక్కడుండే బాధితులను చూసి నేను అసెంబ్లీలో మొట్టమొదటగా మాట్లాడినటువంటి కొద్ది విషయాల్లో ఈ ఫ్లోరోసిస్ సమస్య గురించి మాట్లాడినప్పుడు నల్గొండకు నీరు అందించడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అని నేను నిలదీసినప్పుడు నాకు సమాధానంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చిరంజీవి గారు మీకు పూర్తిగా మీరు చూస్తున్నారో లేదో కృష్ణా నది నీళ్లు కొంతవరకు మేము అటు మరలించడం జరిగింది, ఎంతో కొంత మరలిస్తున్నాం, ఆ సమస్యను తీరే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఆయన సమాధానం చెప్పారు. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయమ్మా. అండ్ నేను పోలవరం గురించి మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి మనం కృష్ణా నదికి పంపించే ఒక 80 TMC 80 TMCల నీళ్లలో నీరు పంపించడం మూలంగా కృష్ణా నదిలో రావాల్సినటువంటి శ్రీశైలం నుంచి రావాల్సినటువంటి 45 TMCలో నీరు విడుదల అవ్వాల్సిన అవసరం లేకుండా ఆ నీటిలో కొంతవరకు రాయలసీమ మరికొంత నల్గొండకి వచ్చేలాగా కాలువల ద్వారా వచ్చేలాగా ఉంది. సో ఆ రకంగా కూడాను వారికి అన్యాయం జరగకుండా వారికి ఖచ్చితంగా నీరు అందేలాగా ఈ పోలవరం పరోక్షంగా కూడా ఉపయోగపడుతుంది అన్నది మీరు తెలుసుకోవాలి. అందుకనే తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ పోలవరం మూలంగా నీరు అందుతుంది అంటంలో నా ఉద్దేశం ముఖ్యంగా నల్గొండకి నీరు అందుతుంది. చిరంజీవి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు టేకప్ చేసిన ఇష్యూస్ లేదంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇటువంటి అపోహలు వస్తున్నాయని చెప్పని మీరు అనుకుంటున్నారా, లేదా ప్రజలే అలా మీరు తీసుకున్న విషయాలను బట్టి ప్రజలే అలా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటారా? ప్రతిసారి మీరు ఆందోళన చేసినప్పుడు కానీ లేదంటే సమైక్యాంధ్ర యాత్ర చేపట్టినప్పుడు కానీ 2 ప్రాంతాల ప్రజల మధ్య కూడా ఒక రకమైన అభిప్రాయాలు వచ్చినాయి. చిరంజీవి అంటే ఆ ప్రాంత నాయకుడే అనే అభిప్రాయాలు వచ్చే పరిస్థితులు కనిపించినాయి. ఎందుకని దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే మీరు చెప్తుంటే నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే
నేను ఏ సమస్య తీసుకున్నా సరే ఎప్పుడైనా సరే అన్ని ప్రాంతాల వారికి లాభించే విధంగానే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. నేను సిరిసిల్ల వెళ్ళానంటే మరి ఆ టైంలో అది ధర్మవరం కానివ్వండి, మిగతా ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి చేనేత కార్మికులందరికీ కూడాను ఉపయోగపడేది. సో సిరిసిల్ల వెళ్ళాడు అయినా ఇటు పక్క ఆంధ్ర ప్రాంతాన్ని పట్టించుకోలేదు అని అప్పుడు అనిపించుకోవాలి. అందరూ ఒకటే అనుకున్నారు కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మా సమస్యని అనుకున్నారు. అదే విధంగా అనుకోవాలి తప్ప నన్ను వేరు చేసి చూడటం మూలంగా వచ్చేది. ఆ వేరు చేసి చూసేది అది ప్రజలు కాదండి, రాజకీయ నాయకులు. ఎవరైతే నన్ను ఒక ప్రాంతం నుంచి వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఒక ప్రాంతం ప్రజలకు వేరు చేయాలని చూస్తున్నారో, అలాంటి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల ద్వారా మీకు అభిప్రాయం కలిగి ఉండొచ్చు, కానీ నిజంగా ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి అభిప్రాయం లేదు. మా సమస్యల పట్ల చిరంజీవి స్పందిస్తున్నాడు, ఒక విద్యుత్ పట్ల ప్రస్తావించిన, ఒక ఫ్లోరైడ్ గురించి ప్రస్తావించిన, లేకపోతే ఒక నిత్యావసర ధరలు పెరిగిపోతాయని ప్రస్తావించిన, రైతు సమస్యల పట్ల ప్రస్తావించిన, ఇవన్నీ కూడా మా పట్ల అని ప్రజలు అందరూ అన్ని ప్రాంతాలు అనుకుంటున్నారు. కాబట్టి అది ఒక ప్రాంతానికే పరిమితం చేసి ఒక ప్రాంత సమస్యనే భుజాన్ని వేసి రెండో ప్రాంతానికి తద్వారా నేను వ్యతిరేకత తెచ్చుకుంటున్నాను అనేది నేను ఒప్పుకోను. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల గురించి అసలు చిరంజీవి గారు ఎప్పుడూ మాట్లాడలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దానిపైన మీరు ప్రాజెక్టుల గురించి సమస్యగా తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నది మొట్టమొదటిగా ఈ మధ్యకాలంలోనే. పోలవరం ఎందుకు అనుకున్నాను అనేది అన్ని ప్రాజెక్టుల గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు ముందుని ప్రాధాన్యతల ప్రకారంగాను దాని అవసరార్థం అన్న దృష్ట్యా చూస్తే కనుక పోలవరం అన్నది ఈ రోజున అత్యంత పాతది, ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నది. కాబట్టి పోలవరం వెళ్ళాం. పోలవరంతో ఆగిపోదండి. ప్రాజెక్టులు ఎక్కడ చేయాల్సి వచ్చినా ఆ ప్రాధాన్యత ప్రకారం నెక్స్ట్ చేవెళ్ల ప్రాణహిత, ఆ పైనటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏమైతే ఆ పై భాగంలో కడుతున్నారో ఆ 7 ప్రాజెక్టు వాటి ఇంపార్టెన్స్ అవి కూడా త్వరితగతిన పూర్తయ్యేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అవసరమైతే పోరాటం చేస్తాము. అది ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదండి. నెక్స్ట్ టైం చేవెళ్ల ప్రాణహిత ఇట్లాగే ఖచ్చితంగా దాని మీద ఏ మాత్రం కదలేక లేకుండా ఇలాగే ఉదాసీనంగా ఇదే నత్తనగా నడుస్తుంటే కనుక త్వరితగతిన చేయాలని చేయడంలో ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే సమైక్యాంధ్రలో అన్ని ప్రాజెక్టులు గురించి చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను అది నా ధర్మంగా భావిస్తున్నాను. ఇప్పుడు సమైక్యాంధ్ర నన్ను అడిగాడు, ఒక ప్రశ్న అడుగుతాను. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర తెలంగాణ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర తెలంగాణ అంటున్నారు, ఎవరు ప్రత్యేక ఆంధ్ర అంటంలా అండి. కానీ మీరు సమైక్యాంధ్రాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేసారు. ఫస్ట్ లీడర్ టు జంప్ ఇన్ టు దిస్ ఆ స్లోగన్ తోటి యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్గా. నో పార్టీ ప్రెసిడెంట్ మేడ్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. మీరు ఒక్కళ్ళు ధైర్యంగా వచ్చారు. కానీ మిమ్మల్ని ఆంధ్ర లీడర్గా డబ్ చేయడానికి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? తెలంగాణలో ఉన్న మీ పార్టీ లీడర్ల కారణమా లేకపోతే ఇతర పార్టీల కారణమా? ఒకటండి, నన్ను ఒక ప్రాంతపు లీడర్గా నన్ను జమ కడుతున్నారు అంటే కనుక ఆ అంటున్న వాళ్ళు ఎవరు అనేది ప్రధానం. నాకు అంటున్నది ప్రజల, అంటున్నది పార్టీల. రాజకీయ పార్టీలు వాళ్ళు అంటున్నారంటే ఐ నీడ్ నాట్ కేర్. అది ప్రజలు అంటున్నారంటే మాత్రం ఐ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. అటు ప్రజలు అంటున్నారని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూతోటి నేను వాళ్ళ మధ్యన తిరిగిన వాడిని, వాళ్ళతో సంభాషించిన వాడిని, వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన వాడిని. ఆ రకంగా గతంలో నేను చేయకపోవటం అనేది కొంత జరిగింది. ఎందుకంటే అప్పుడే పాలిటిక్స్ రావటం, అప్పుడే ఈ విషయాల మీద నేను అవగాహన ఏర్పరచుకోవటం, అప్పుడు ఏదైతే అప్పట్లో పొలిటీషియన్స్ ఏదైతే కనుక అభిప్రాయాల్ని ప్రివీల్ చేస్తున్నారో ఆ యొక్క అభిప్రాయాలే ప్రజాభిప్రాయం అనుకో నేను కూడా యామారాను. కాబట్టి ఆ యామారటంలో ప్రత్యేక తెలంగాణ అన్నమాట వాస్తవం. ఆ తర్వాత నిజాలు తెలుసుకున్నప్పుడు ఏ ప్రాంత ప్రజలు సరే ఎక్కువ శాతం మంది కలిసి ఉండాలని అనుకున్నారు, సామాజిక తెలంగాణ అన్నారు ఆ టైంలో. అండ్ కలిసి ఉండాలని అనుకుంటున్నాను. దాని మీదట నేను దానికే కమిట్ అయి ఉన్నాను. ఇది సత్యం. ఇది నేనే కాదండి, 25 సంవత్సరాల 30 సంవత్సరాల పార్టీ అంటే తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, 115 సంవత్సరాల కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు కూడా ఊహించలేదే. అంటే వాళ్ళకు కూడా గ్రాస్ రూట్స్లో ఒక ప్రజలు ఏమనుకుంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటది వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ నిజాలు తెలుసుకోబట్టే కదా ఈ ఒక రాజీనామాల పర్వం కానివ్వండి, లేకపోతే రాజకీయ సంక్షోభం కానివ్వండి, గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలో లేని విధంగా జరిగిందంటే. కాబట్టి దానికి ఎవరైనా తలొగ్గాల్సిందే. బట్ ఒకటి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం అనేది అది సరైనటువంటి లక్షణం ఒక అధినేత. కానీ మీరు అన్నట్టుగా కాబట్టి తీసుకోగలేరు. ఏమీ లేకుండా చూద్దాంలే అని ఒక గోడ మీద పిల్లివాటంగా మాత్రం నేను ఉండలేను, చేయలేను.
ఖచ్చితంగా నాకు నమ్మకం అంటే ప్రజలు ఎవ్వరూ సమైక్యంగా ఉండాలని ఎక్కువ శాతం కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నేను దూరం కాను. కాబట్టి తెలంగాణ ప్రజలకి నేను కావాల్సిన వాడిని మన వాళ్ళు నన్ను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ యొక్క ఎమోషన్స్లో ఈ పరిస్థితిలో కొంచెం స్తబ్దతగా ఉన్న మాట వాస్తవం. అండ్ ఈ స్తబ్దత శాశ్వతం కాదు. కడప జిల్లా నుంచి రాజశేఖర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ గారు మాట్లాడండి చిరంజీవి గారితో. నమస్కారం సార్, చిరంజీవి సార్. నమస్కారం రాజశేఖర్ గారు. సార్ మాది రాజశేఖరెడ్డి సార్, మాది కడప జిల్లా జమ్మలమడు ఏరియా సార్. ఓకే సార్ ఆ ఏరియాలో ఎలక్షన్ టైమ్స్ లో వచ్చేసి హలో సార్ చెప్పండి, వినపడుతుంది. ఎలక్షన్ టైంలో వచ్చేసి కరెక్ట్ గా పిఆర్పి తరఫున నిలబడే కార్యకర్తలను వచ్చేసి కూర్చోబెట్టడం లేదు సార్ జమ్మలమడు ఏరియాలలో. ఓకేనండి. మీరు కరెక్ట్ గా మీరు అక్కడ కడప ఏరియాలో తిరిగి సక్సెస్ గా తిరిగి మీరు కొద్దిగా పార్టీని మెయిన్ నాయకులకు కరెక్ట్ గా ఇవ్వండి సార్. ఆ నాయకులు అనే వాళ్ళు సరిగా లేరు సార్. అక్కడ టీఆర్పీకి బలోపేతం మంచి ఫ్యాన్స్ కి ఇచ్చినారంటే మీరు బాగా పార్టీని బలోపేతం చేస్తారు. అక్కడ వచ్చేసి సరిగా నాయకులు లేరు. టీడీపీ వాళ్ళు తొక్కుతున్నారు సార్. అక్కడ కడప ఏరియా ఎర్రగుంట్ల మండలం సార్, నేను కరెక్ట్ గా చెప్తున్నాడు చూడండి. ఎర్రగుంట్ల మండలం జమ్మలమడుగు తాలూకా ఎర్రగుంట్ల మండలం సార్. ఓకేనండి, అంత క్లియర్ గా చెప్తాను సార్. అది వచ్చేసి ఆ ఏరియాలో కొద్దిగా పార్టీని టీడీపీ వాళ్ళు తొక్కుతున్నారు సార్. రాజశేఖర్ గారు టీడీపీ తొక్కుతున్నారని ఆయన అంటున్నాడు. ఇప్పుడు అదేదో నా ఆత్మఘోషలాగా అతని నోటి వెంట బయటకు వచ్చింది. డోంట్ వరీ. ఇవన్నీ కూడా ఎవరు ఎంత తొక్కాలని ప్రయత్నం చేసినా ఒకటి గుర్తుంచుకోండి రాజశేఖర రెడ్డి గారు, మనం మన చిత్తశుద్ధి తొక్కే కొలిది అడిగి ఉంచిన స్ప్రింగ్ లాగా మళ్ళీ అంతకంత పైకి లెగుస్తాం. నేలకేసుకుంటే బంతిలాగా అంతకంత మనం పైకి లెగుస్తాం అన్నది గుర్తుంచుకోండి. సో తొక్కే వాళ్ళకి కానీ అనగొట్టే వాళ్ళకి కానీ తెలియాలి, కాలు తీసావా వీళ్ళు ఉవ్వెత్తులు లెగుస్తారని తెలుస్తుంది. కాబట్టి ఈ డోంట్ వరీ. బట్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో లేకపోవడానికి నేను దృష్టి సారించాను. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కనుక ప్రతి జిల్లాని పిలిపించుకుని వాళ్ళతోటి మాట్లాడటం, నిర్మాణం అనేది త్వరితగతిన పూర్తయ్యేలాగా పరిస్థితులు కానీ అలాంటి ప్రయత్నాలు కానీ చాలా ముమ్మరం చేశాం. ఆ దిశగా కడప కూడాను ఖచ్చితంగా జిల్లా స్థాయిని వేసాము. ఎప్పుడైతే మండల స్థాయి కమిటీలు ఏర్పడతాయో మేము అనుకున్నట్లుగా అక్కడ మన బలం అనేది మీకు కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు తొక్కే ప్రయత్నం చేయరు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత ఘర్షణ వస్తుంది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య? రెండు ప్రతిపక్షాలు కదా, అది మీకు అనిపించింది? అది మీకు అనిపించిందా? ఇప్పుడు మీ కార్యకర్తలు కూడా అనిపిస్తుంది. వారి మాటలను బట్టి మీరు ఆయన చెప్పిన రాజశేఖర రెడ్డి చెప్పిన దాన్ని మీ ఆత్మఘోష కనపడుతుంది. ఇంకంతకన్నా పెద్ద పదం అక్కర్లేదు. కాబట్టి మీరు ఈ ప్రశ్న అడగడానికి దోహదపడింది. అంటే ఈ రాజకీయంలో వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకున్న వాళ్ళు రాకపోవటానికి కారణం మాకు పిఆర్పి మూలంగా అన్నది వాళ్ళు పరోక్షంగా అన్ని చోట్ల అంటున్నారు. ఇది బహిరంగ రహస్యం. ఇది అంటే మేము వాళ్ళకి ఆటంకంగా ఉన్నాము, కంటకంగా ఉన్నాము, అడ్డంగా ఉన్నాము అన్నది. దానివల్లనే మనం అన్ని రకాలుగా నష్టపోయాం అనేది వాళ్ళకి ప్రధానంగా ఉండి ఈ రోజున ఈ పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలి, లేకుండా చేయాలి, ఎలా భ్రష్టు పట్టించాలి అనే దాని మీద వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ చతురత, వాళ్ళ యుక్తులు కుయుక్తులు అన్నీ ఉపయోగిస్తున్న మాట వాస్తవం. అనుభవిస్తున్నాం నేను చెప్తున్నాను. లేకపోతే ఇంత డెలిబరేట్గా ఒకరి మీద నేను మాట్లాడను. అంటే మొట్టమొదటిగా కోవర్ట్లని ప్రవేశపెట్టి వాళ్ళు ధూమ్ ధామ్ అనే లెవెల్లో మా పార్టీని భుజాన వేసుకుని వచ్చిన వాళ్ళు విత్ ఇన్ నో టైం వాళ్ళు ఈ పార్టీని నిర్వీర్యం చేసేలాగా బురద జల్లి టార్నిష్ చేసి అన్ని రకాలుగాను దీన్ని కాలదన్ని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అది చాలాదన్నట్టుగా గోబిల్స్ ప్రచారం ఎలా జరిగిందంటే అభ్యర్థుల ఖరారులో అంతా ఇంత కాదు. అండ్ ఒకటా రెండా ఎన్నో రకాలుగానండి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడాను ఇందులో మా నాయకులకి వరుస ఫోన్లతోటి వాళ్ళు సతమతం అయిపోతున్నాం, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామండి. అసలు ఇలాగా. సో ఇట్లా ఈ ప్రయత్నాలు చేస్తుంటే ఇవన్నీ చేస్తున్నారు. నేను అనుకుంటాను ప్రజల్ని తీసుకెళ్ళగలరా? ఎవరైతే కొద్దనం కావాలి, ఎవరైతే చిరంజీవి లాంటి వ్యక్తులు రావాలని కోరుకుంటున్నారో అది వాళ్ళని తీసుకెళ్ళిపోగలరా? వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు పోగొట్టుకున్న విశ్వాసం కానీ నమ్మకం కానీ మళ్ళీ తిరిగి పొందగలరా? అది కాదు. అవి పొందండి, అవి చెయ్యండి. అవి చేసిన రోజున మీకు ప్రజల ఆదరణ లభిస్తే కనుక అది కరెక్ట్ అయిన విధానం. ఆ ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ప్రయత్నాలు చేసి మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలి అని అంటే కనుక అది ధర్మం కాదు,
అది మీ వల్ల కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ నాయకులు నమ్ముకుని రాలేదండి, ప్రజలు నమ్ముకుని వచ్చాను, వాళ్ళ ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. కాబట్టి అది ఎవరి వల్ల కాదని అడ్డు తొలగించుకోవడం. ఇప్పుడు మీరు మన కొద్దిమంది కాలర్స్లో చూస్తేనంటే మీ మీద ముందు అభిమానం పెళ్ళిబుకుతోంది, ఆవేదన కనబడుతుంది, బాధ కనబడుతుంది, కోరిక కనబడుతుంది, ఆకాంక్ష. రైట్. చిరంజీవి గారు కావాలి, ఎందుకు ఇలా జరిగింది, ఎట్లా చేయాలి ఇక ముందు నుంచి అనేటువంటిది ఒక మిమ్మల్ని డ్రైవ్ చేసే ఒక ఇది కనబడుతుంది. దీన్ని ఎట్లా మీరు టేకప్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఎట్లా మీరు పార్టీని తీసుకెళ్తారు? అంటే ఎంతసేపు నా ఆలోచనలన్నీ నాకేమిటి, నేనేమిటి అనేది ఆలోచించనండి. నా ఆలోచన ఎంతసేపటికి వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఉంటాయి, వాళ్ళ దృక్కోణం నుంచి ఉంటాయి. కాబట్టి వాళ్ళ భాష, వాళ్ళ భావం నేను ఈజీగా అర్థం చేసుకోగలను, అనుగుణంగా నేను మలుచుకోగలను. మీరు కనుక గమనిస్తే సామాజిక తెలంగాణ అన్న నేను నిజానికి నేను మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్న నినాదానికి రావడానికి 5 days పాటు నేను స్ట్రగుల్ పొందిన, పలు సెక్షన్ ఆఫ్ పీపుల్ నేను మీట్ అయినా, మేధావులు మీట్ అయినా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఏది నిజమని నిజాల్లోకి రావడానికి ప్రయత్నం చేసినా ఇట్ ఇస్ కలెక్టివ్ అండి. ఇట్స్ కలెక్టివ్. నా డెసిషన్ అనేది కాదండి. ఇట్ ఇస్ ముఖ్యంగా ప్రజల స్పందనలో నుంచి మేము తర్జనం పడి ఆ తర్వాత ఆ చర్నింగ్లో నుంచి ఒక డెసిషన్కి వచ్చి ఆ తర్వాత అది నా అభిప్రాయంగా, అది అందరి అభిప్రాయం నేను చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇది ఏది కూడా నా సొంతానికి నా గురించి ఉండదండి, ఏదైనా ప్రజల తరపున ఆలోచిస్తాను. కాబట్టి ఈ ఆలోచన బలం ఉంటుందండి. అలా ఆలోచిస్తే కనుక నేను పక్కన పోగొట్టుకుంటానేమో ఒక సెక్షను, అండ్ లేదా నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అన్ని ప్రాంత వాసుల యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలనుకుంటే కనుక ఒక ప్రాంతం పోతుందేమో అని ఆ భయభ్రాంతులకు లోనైతే కనుక నేను ఈ యొక్క డేరింగ్ స్టెప్ నేను తీసుకున్నాను కాదు. అవన్నీ ఆలోచనలేక, అవన్నీ ఆలోచించక, అవన్నీ పరిగణలోకి తీసుకోక కాదు కదండి. ప్రజా ప్రయోజనాల్ని, ప్రజాభిష్టాన్ని అత్యధిక శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానికి తల ఒగ్గాను. ఖచ్చితంగా ఆ రకంగా నేను మార్చుకున్నాను. పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ స్టాటిక్ అండ్ ఇట్స్ డైనమిక్. సో ఆ కాలమాన పరిస్థితులను బట్టి మనం ముందుగడుగు వేస్తూ ఉండాలి. అలాగే వేశారు అంతే. అంతేగాని నాకు ఇవి 2 కళ్ళు, నాకు 2 కాళ్ళు 2 చేతులు అని మాత్రం నేను ఆ రకంగాని నేను అలాగ నిమ్మక నీరుతో కాముకోండి. ఏ క్రైసిస్లో అయితే నిజంగా అధినాయకుడు ఒక డెసిషన్ తీసుకుని ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా, వాళ్ళని ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టకుండా డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు అలా కామ్ అయిపోకూడదండి. నాకు 2 కళ్ళు కాదు, 2 కాళ్ళు కాదు. నాకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకే గుండెకాయ, ఒక హృదయం. కాబట్టి అది మొక్కలవటం ఇష్టం లేదన్న ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాను. చిరంజీవి గారు, ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి టూర్ కూడా ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంది అని చెప్పని రాజకీయపరమైన విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే మీరు షెడ్యూల్ చేసుకోవడం అలా చేసుకున్నారా, లేదా ముందుగా ఆ జిల్లాల్లో మాత్రమే పర్యటించాలి అని నిర్ణయించుకున్నారా? మీరు ఆలోచిస్తే ప్రాక్టికల్గా కంటికి కనిపించే విధంగా పోలవరం ప్రాజెక్టు ఎక్కడైతే ఎఫెక్టివ్గా ఉంటుందో ఆ జిల్లాల్లో 6 జిల్లాలు, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది రాయలసీమ జిల్లాలు, ఆ తర్వాత నల్గొండ తదితర ప్రాంతం, పవర్ నుంచి వచ్చే లబ్ధి పొందే కొన్ని ప్రాంతాలు, ఎత్తిపోతున్న పథకాలు ఎక్కడైతే తెలంగాణ ఉన్నాయో ఆ జిల్లాలు. కాబట్టి డైరెక్ట్గా ఎక్కడైతే ఆయకట్టు ఉండి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ చుట్టుపక్కల ఉన్నాయో ఆ యొక్క విస్తీర్ణం చూస్తే కనుక, ఎక్కడైతే ప్రజలు దాహం తీర్చుకునేలాగా ఏ గ్రామాలైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి ప్రధానంగా పోలవరం యొక్క ఆవశ్యకతని తెలియజేస్తూ, ఆ తర్వాత ప్రాధాన్యత ఏదైతే నష్టపోతుందో ఆ ప్రాంత వాసులని తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ సంతృప్తి మేరకు పరిహారం అందుతుందా లేదా అని చూసుకుని, లేని పక్షంలో వాళ్ళ కోరుకునే విధంగా నష్టపరిహారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలి. దానికోసం ఆ జిల్లాలు తిరుగుతూ, ఆ తర్వాత పరోక్షంగా ఎక్కడైతే లబ్ధి పొందుతుందో అక్కడ కూడా తిరుగుతూ, రాయలసీమ ఆ ప్రాంతాలు తిరుగుతూ దీని అవస్థ గురించి అక్కడ తెలియజేస్తూ, అండ్ ఆ తర్వాత నిర్మాణం పూర్తయి మాకు కొత్తగా మిగతా తెలంగాణ జిల్లాలో నిర్మాణం పూర్తయితే కనుక ఆ నిర్మాణం పూర్తయిన వెంటనే మళ్ళీ ఆ జిల్లాలకు తిరగడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క దృష్ట్యా మేము ప్లాన్ చేసుకుందే కానీ ముందు ఓన్లీ ఆంధ్ర తిరుగుదాం అనేది ఇలా ప్లాన్ చేసుకుందాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి ఒక అపోహ ఉంది, అది ఆంధ్ర ప్రాంతానికి లేదా తద్వారా రాయలసీమకి సర్ప్లస్ వాటర్ ఇచ్చేదని. మరి తెలంగాణకు కూడా లెఫ్ట్ బ్యాంక్ దారిగా ఇతరతర కానీ సహాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి మీరు ట్రై చేస్తారా? ఎందుకంటే ఇప్పటివరకు ఒక అభిప్రాయం ఏంటంటే పోలవరం అంటే ఆంధ్ర అనేది ఒక ఇంప్రెషన్, దాన్ని ఎట్లా మీరు
మారుస్తారు. దట్ ఈజ్ మీ యాక్ట్లో చాలా ముఖ్యం. ఇప్పుడు కేశవ్ అడిగింది కూడా ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి ఆంధ్ర ప్రాంతం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అక్కడే తిరుగుతున్నారు, ఆయన బలవంతం అక్కడ ఉంది అనేది ఉంది. ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మం కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, బట్ ఖమ్మం వెళుతున్నారా మీరు? లేదు కదా. ఖమ్మం నష్టపరిహారం జరిగేటటువంటి ప్రాంతం ఖమ్మం కాబట్టి ఖమ్మం కూడా ఆ తర్వాత వెళ్తామని అది కూడా ప్లాన్ చేసుకోండి. వెళ్ళే నష్టపరిహారం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలవటం, గతంలో ఆర్ఆర్ ప్యాకేజ్ ఎవరైతే పొందారో వాళ్ళు సంతృప్తి ఏ మేరకు ఉన్నది, లేని పక్షంలో ఇంకెట్లాగా ఇవ్వటం. కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూమికి భూమి అన్నమాట మనకందరూ తెలుసు, ఆ రకంగా జరుగుతుందా లేదా అన్నది. ఆర్ఆర్ ప్యాకేజ్ పూర్తి స్థాయిలో మధ్యలో ఎలాంటి దాన్ని తూట్లు పడవకుండాను కరిగిపోకుండా ప్యాకేజ్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇస్తున్నారు లేదా అనే దాని మీద ఇవన్నీ కూడా దృష్టి సారించి ఖచ్చితంగా అమలు చేసేలా చేస్తామండి. మీతో వరంగల్ నుంచి సురేష్ గారు మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా. సురేష్ గారు చెప్పండి, చిరంజీవి గారితో ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. సురేష్ సార్, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాట్లాడండి సురేష్ గారు ప్లీజ్. చిరంజీవితో మాట్లాడుతున్నాం సార్. నేను చిరంజీవి నేను మాట్లాడుతున్నాను. నా వాయిస్ బాగున్నారా సార్? బాగున్నానండి. సురేష్ గారు అడగండి, మీరు అడగాలనుకున్న ప్రశ్న సూటిగా అడగండి. హలో సార్, మా వరంగల్కి ఎప్పుడు వస్తారు సార్ మీరు? వరంగల్కి ఎప్పుడు వస్తారు? వరంగల్ మొన్న వచ్చాను, చూడలేదు ఆ మధ్యకాలంలో మీరు ప్రజాంకిత యాత్రలో? చూసాను సార్, మిమ్మల్ని మళ్ళీ చూడాలి. రండి, నేను బండి పంపిస్తాను, సరదాగా రండి, ఫ్యామిలీతో రండి. వెనకాల మీ ఇంట్లో మహిళల వాయిస్ వినపడుతుంది, కుటుంబంతో రండి. ఆ తర్వాత నేను ఈ యొక్క అక్కడ ఈ యొక్క సమస్య పట్ల ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇది అయిన తర్వాత నెమ్మదిగా అటుపక్క కూడా వచ్చి అక్కడ వాళ్ళందరితో కూడాను ఈ యొక్క ఆవశ్యకత ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి వాటిని ప్రస్తావించేందుకు డెఫినెట్గా వస్తానండి. ఓకే, తెనాలి నుంచి ఆంజనేయులు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆంజనేయులు గారు మాట్లాడండి చిరంజీవి గారు. హలో ఆంజనేయులు గారు. అన్నయ్య నమస్తే. అన్నయ్య నమస్కారం. ఇప్పుడు మా పార్టీ తెలుగుదేశము మొన్న సిపిఎం సిపిఐ మొత్తం అధిక ధరల మీద ఉద్యమించారు కదండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి సూటిగా ప్రశ్న అడగండి. ఏంటి మరి మన పార్టీ మనం ఎందుకు ఉద్యమించలేకపోయామండి? మీరు ఎక్కడి మాట్లాడుతున్నారు? ఏ ఊరు మీది? తెనాలి. తెనాలి పక్కన గుంటూరు ఉంది కదా. ఉందండి. మరి గుంటూరులో మేము ఆ మధ్యకాలంలో వచ్చి పెద్ద ఎత్తున చేసామండి. ఎంత జనస్పందన వచ్చింది. తెనాలి నుంచి కూడా మన కార్యకర్తలు వాళ్ళు వచ్చారు. ఇదే ఒక అధిక ధరల మీద ఆ రోజు నాకు కలెక్టర్ మేము కూర్చున్న చోటకి రాలేదు, మా రిప్రజెంటేషన్ తీసుకోలేదు అంటే కలెక్టర్ వచ్చేంత కథలు అని చెప్పేసి అక్కడే బైఠాయించాను. ఆ గుంటూరు జిల్లా ప్రజలందరూ కలిసి విశేషంగా మనకి సపోర్ట్ ఇచ్చారు. ఆ కలెక్టర్ దిగొచ్చి మేము రోడ్డు మీద ఉంటే రోడ్డు మీదకి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. ఆ రకంగా మనం చేసామండి. మన వాళ్ళేం చేయకపోలేదు, మిగతా చోట్ల చాలా చేశారు. అయితే ఇది ఫాలో అప్ యాక్షన్ కింది స్థాయి వరకు చేయకపోవడానికి మనం పూర్తి స్థాయిలో మండల గ్రామ స్థాయిలో నిర్మాణం లేదు కాబట్టి చేయలేకపోయాం. లేకపోతే తెనాలు కూడా వచ్చి చేసేటువంటి పరిస్థితి. సో ఇదన్నీ చేద్దాం, మనకు అనువైన వీలైనంత వరకు మనం చేస్తూనే ఉన్నాం. ఏమండి మీరు ఎందాక అన్నట్లుగా ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే కనుక మనం చేసిన తర్వాత చేసినటువంటి దాఖలాలు మీకు కనబడుతున్నాయి. ఇలాంటి 10-15 చెప్పగలను. హైదరాబాద్ నుంచి కృష్ణమోహన్ గారు ఫోన్ లైన్ లో. కృష్ణమోహన్ గారు మాట్లాడండి, చిరంజీవి గారిని ఏం అడగాలనుకున్నారో మీరు అడగండి. ఓకే, నమస్కారం చిరంజీవి గారు. నమస్కారం కృష్ణమోహన్ గారు. సార్, మీరు పోలవరం యాత్ర గురించి ఏదైతే గనక చేస్తున్నారో ఇందులో కొన్ని నిజాలు ఎట్లా ఉంటాయంటే గనక మనము పోలవరం చేయటం వలన తెలంగాణకి నష్టం వస్తుంది అని అనుకుంటున్నారు. తద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వాటర్ వస్తుందో అదంతా కూడా తెలంగాణకి మిగిలిపోతుంది అన్న విషయాన్ని మీరు హైలైట్ చేయండి. చాలా ఏంటంటే రెండోది ఏంటంటే గనక మన పార్టీని విడిచి వెళ్లిపోయే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా మనకి ఎప్పుడైతే గనక మన పార్టీలోకి వచ్చారో వీళ్ళంతా పాత నాయకులు, పాతగా ఒక పార్టీలో ఉన్న నాయకులు కేవలం పదవి లబ్ధి కోసం వచ్చారు. అదే టైంలో గనక మనము అసలు కొత్త వాళ్ళని గనక తీసుకొని ముందుంటే ఈ పాత ముఖాలతోని విసిగిపోయిన జనము ఖచ్చితంగా మనకి బ్రహ్మరథం పట్టిండేవాళ్ళు. ఆ ఒక్క విషయాన్ని మనం ఎప్పుడు గమనించాలి సార్. అందుచేత ఈ పాత నాయకులు వెళ్లిపోయే వాళ్ళకి దయచేసి ఎగ్జిట్ దారే చూపెట్టండి, అంతేగాని వాళ్ళ మీద రీకన్సిడరేషన్ అన్నది మాత్రం ఎప్పటికీ పెట్టుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే గనక
కొత్త తరము, కొత్త నాయకులు. మీరు కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం కావాలి అని ఎదురు చూసే వాళ్ళకి మీరు గనక ఇస్తే మనకి, మన పార్టీకి మేలు జరుగుతుంది. అలాగే తెలంగాణలో కూడా మనం ఎక్కడా కూడా ఇక టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ధీటుగా ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సమాయత్తమై ఉన్నాం సార్. ఈ యొక్క తెలంగాణ వాదం ఏదైతే గనక వినిపిస్తున్నారో ఇందులో ఎక్కడా నిజం లేదు. రెండు చిరంజీవి గారు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మనం జై ఆంధ్ర అంటం లేదు, సమైక్య ఆంధ్ర అంటున్నాం. ఎగ్జాక్ట్లీ రైట్. చాలా క్లారిటీ తోటి మాట్లాడారు హైదరాబాద్ నుంచి మాట్లాడారు. కృష్ణమోహన్ గారు, మీరు చెప్పినట్లుగా 3 విషయాలు చాలా బాగుంది. ఎందుకంటే దీని మూలంగా తెలంగాణ ప్రాంతం ఎలా లబ్ధి పొందుతుంది అనేది నేను చెప్తూనే ఉన్నాను. మీరు చెప్పినంత విపులంగా మరింత విస్తీకరించి నేను చేయబోయేటటువంటి ఈ యొక్క యాత్రలో భాగంగా నేను విడమర్చి చెప్తాను, ప్రయత్నం చేస్తాను. ఆ రకంగా చైతన్యవంతులు చేస్తాను. తర్వాత నేను మీకు చెప్పాను, నాయకులు ఎవరైనా ఉంటే కనుక తలుపులు తీసే ఉన్నా వెళ్ళిపోవచ్చు అని నిన్న మొన్న కూడా నేను ఒక బయట బహిరంగ మాట్లాడాను. కమాన్ గో హెడ్, ఎవరి కోసం ఆగదు ఇది, అండ్ ఎవరు దీన్ని ఆపలేరు, ఎవరు దీన్ని నిర్వీర్యం చేయలేరు మీ యొక్క ఎగ్జిట్ ద్వారా అనేది. అందుకనే ఎగ్జిట్ అనేది మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు ఎవరు ఇప్పటికైనా సరే అంటున్నానని చెప్పేసి అది కూడా నేను బహాడంగా చెప్పాను ఆ రకంగాను. అండ్ మూడోది ఏంటన్నారైనా జయ ఆంధ్రప్రదేశ్. ఎస్, ఇప్పుడు సమైక్య ఆంధ్ర అంటే కలిసి ఉందాము అని అంటున్నాము, ఒకే గుండె ఒకటే హృదయం మనం అన్న భావం నేను వ్యక్తం చేస్తున్నాను తప్ప ఒక ప్రాంతాన్ని వ్యతిరేకం కాదు. ఆ రకంగా నన్ను వ్యతిరేకి అని నన్ను ఒక ప్రాంతానికి కట్టుబడేయటం, నన్ను ఒక ప్రాంతానికి నెట్టివేయటం అన్నది ఇది రాజకీయంగా లబ్ధి పొందుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఆటలు సాగవు అని దీంట్లో ఆ రకమైన అపవాది వేస్తున్నారు, ఆ రకమైన ఏర్పాటుగా ఎమోషనల్గా చేస్తున్నారు. దయచేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇది అర్థం చేసుకోగలరు. నిజం కలిసి ఉంటే అభివృద్ధి సాగుతుంది, జరుగుతుంది, తద్వారా అందరం కూడబలుకుని పైకి రావచ్చు అన్నది నా యొక్క నినాదం. సమైక్యం అంటే కలిసి ఉందాం అన్నదే తప్ప అన్నంత మాత్రాన తెలంగాణ వ్యతిరేకమని కాదు, ఇది వక్రీకరిస్తున్నారు. దయచేసి ప్లీజ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ ఆంధ్ర అని కనుక మీరంటే వచ్చి మిమ్మల్ని కావాలించుకునేవాళ్ళు. ఓకే, యాదగిరి గౌడ్ గారు ఆల్వాల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. యాదగిరి గారు మాట్లాడండి చిరంజీవి గారితో. హలో యాదగిరి గారు, నేను చిరంజీవినండి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మేము మీ అభిమాని సార్. నేను థ్యాంక్ యూ అండి. నేను ఇంతకుముందు మీ పార్టీలో ఉండండి. ఎప్పుడైతే మీరు సమైకాంధ్ర అన్నారు కదా. అవునండి. సమైకాంధ్ర అన్నప్పటి నుంచి మేము కూడా కొంచెం బయట వచ్చేసామండి మీ పార్టీ నుంచి. మేము దేవేంద్ర గౌడ్ నుంచి ఎన్టీపీ నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యిండే. ఓకే ఓకే. అయితే మీరు అంతకుముందుకేమో తెలంగాణ అన్నారు కదండి. అవునండి, సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ అన్నారు కదా. సామాజిక తెలంగాణ మీద మేము మీ పార్టీలో జాయిన్ అయినాము. వచ్చి మీకు మేము మొత్తం క్యాన్వాసింగ్ చేసి అన్ని చేసాం సార్. ఇక మా అల్వాళ్ళ మొత్తం కనకారెడ్డి గారి గురించి. ఓకే అండి. మీరంటే మాకు చాలా అభిమానము. యాదగిరి గారు, మీ ప్రశ్న అడగండి, మీరు ఏం అడగాలి? అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు పోలవరం ప్రాజెక్ట్ గురించి మీరు యాత్ర చేస్తున్నారు కదా. హలో. అవునండి. ఒకసారి మా తెలంగాణ ప్రాంతంలో మొత్తం సార్ కాలువలు తవ్విన కాలువలలో నీళ్లు లేవు సార్. మా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. చాలా మీరు మా ఏరియాలో మా తెలంగాణ ప్రాంతం మొత్తం ఒకసారి ప్రకటించినట్టు మీరు మీ ప్రశ్న కంటిన్యూ చేయండి. ఒక మాట అంటున్నారు, అది ఫాలో అవుతారా? చెప్పండి. మా రైతులు మా ప్రాంతం అనకండి సార్, మన ప్రాంతం మన రైతులు అనండి, నాకు చాలా సంతోషం ఉంటుంది. ప్లీజ్ అదొక్కటి అంటూ ప్రశ్న కంటిన్యూ చేయండి. కరెక్టే సార్. ఇక్కడ మాకు ప్రతి తెలంగాణ మీరు ఏ జిల్లాకి వెళ్ళండి, ఎవరు సామాజిక ఆంధ్రప్రదేశ్ ఎవరు అండి సార్. ప్రతి ఒక్క జిల్లాలో పోతే మీకు తెలంగాణనే ఉంటుంది. మీకు అక్కడ తెలంగాణ కావాలి, మా తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. మీరు నిన్న మొన్న చూసి రాజ్ న్యూస్ టీవీ కదా, మా తెలంగాణ ప్రాంత స్టూడెంట్స్ జాబ్ల గురించి వెళ్తే మా వాళ్ళకి ఎవరికి జాబ్లు ఇవ్వలేదు సార్. రైతులకు అన్యాయం జరుగుతుంది, స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది చాలా కరెక్ట్. ఎందుకంటే ఫ్రీ పవర్ అని ప్రభుత్వం ఇచ్చారు రైతులకి. ఇచ్చిన దాంట్లో అత్యధిక శాతం ఎవరైతే మెట్ట పొలాల్లో ఉన్నారో, డ్రై ల్యాండ్స్లో ఉండేటటువంటి ప్రాంతం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఉండే మన తెలంగాణ ప్రాంత రైతులకి ఆ ఫ్రీ పవర్ ఉపయోగపడింది ఎక్కువ ఈ ప్రాంతంలోనే. ఆ రకంగా కూడా ఎక్కువ సహాయం జరిగింది. అలాగే ఉద్యోగాలు అని అంటారా, ఏ ఉద్యోగానికి ఎవరిని ఎలాగా అనేది అది ఒక
ఉన్నటువంటి సమస్యల్లో ఈ ప్రాంతం వాళ్ళు కావాలని మీరు వద్దు మీరు రండి అని ఇది చేస్తారని నేను అనుకున్నట్లు. అలాంటి పరిస్థితులు అర్హత ఉన్న ఎవరైనా సరే ఉద్యోగాలు తీసుకునే ఇది ఉంటుంది తప్ప అక్కడ చూసేసరికి ప్రాంతీయతని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు ఎస్ నో అంటారని అనుకోను. సో 1-2 ఎగ్జాంపుల్ తోటి మీరు కన్విన్స్ అవ్వటం అనేది అది నిర్ణయం రావటం సబబు కాదు. ఎందుకంటే ఇలాంటి రైతులకి న్యాయం జరగాలన్నా, ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా దానికి ఎంత డబ్బు వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ యొక్క వనరులు ప్రభుత్వం ఇవ్వాలి అంటే పెద్ద రాష్ట్రంగా ఉంటేనే మనకి అప్పు తెచ్చుకోవడానికి కూడాను మనకి ఆ స్థాయిలో ఉంటుంది. స్థూల ఆదాయాన్ని బట్టి అప్పు తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. రాష్ట్రం చిన్నదైపోతే, స్థూల ఆదాయం తగ్గిపోతే కనుక బారోయింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతే ఆ వచ్చే చిన్న మొత్తాలతోటి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏ విధంగా మనం ఫినిష్ చేయగలుగుతాం. కాబట్టి ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడే, పెద్ద రాష్ట్రంగా సమైక్యంగా ఉన్నప్పుడే ఇది మనకి స్థూలాదాయం పెద్ద ఎత్తున ఉంటుంది. స్థూలాదాయాన్ని బట్టి మనకి బారోయింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎక్కువగా తెచ్చుకుని మనం ఆ ప్రాజెక్టులు ఫినిష్ చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా మీరు ఈ దిశ కూడా ఆలోచించాలి. కాబట్టి ఏదైనా సరే అభివృద్ధి జరగాలి అంటే కనుక అది సమైక్యంగా ఉన్నప్పుడే జరుగుతుంది. అది ఈ రకంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను భవిష్యత్తులో. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చిరంజీవి గారితో డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. కీప్ వాచింగ్.